రాజధాని నిర్మాణం కోసం జిల్లా అధికారులు మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని తిక్కన పార్కులో కలెక్టర్ జానకి ఆధ్వర్యంలో మట్టిని సేకరించారు. పవిత్ర పినాకిని జలాలను సేకరించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా మట్టిని సేకరిస్తున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ జానకి ఆధ్వర్యంలో నెల్లూరు పెన్నా నదీ తీరంలోని తిక్కన పార్కులో మట్టిని సేకరించారు. ముందుగా పార్కులో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. భూమాతకు పూజలు నిర్వహించి మట్టిని సేకరించారు. అనంతరం తల్పగిరి రంగనాథుని ఆలయం సమీపంలోని పినాకిని తీరంలో పుణ్యజలాలను కలశాల్లో సేకరించారు. ముందుగా గంగమ్మకు ఆమె పూజలు నిర్వహించారు. గౌరీమాతను వేడుకుంటూ జలాలను కలశాల్లో నింపారు. కార్యక్రమంలో కలెక్టర్ జానకి మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా మట్టిని నీటిని సేకరిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన నీరు మన మట్టి మన అమరావతి అనే కార్యక్రమము మనం జిల్లా మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్నాము. దీని కింద ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ నవ రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్క ప్రజలు ప్రతి గ్రామంలో మున్సిపాలిటీస్లో ఉన్న ప్రతి వార్డులో ఉన్న ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలన్నది మన ప్రభుత్వ ఉద్దేశం. మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం నవరాజధాని నిర్మాణం చేస్తున్న ముఖ్యమంత్రికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలియజేశారు. ప్రతిదీ అందరం కలిసి ఈ అన్ని మట్టిలు కలిసి అన్ని నీళ్లు కలిసి ఈరోజు మనం అందరం కలిసి ఈ యొక్క రాజధానిలో మనం పార్టిసిపేట్ చేసుకుని రాజధానిని అతి ఉన్నతమైన రాజధాని చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో చేసుకునే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ భాగస్వామ్యం అవ్వడం ఎంతో సంతోషం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎట్లయితే కలెక్టర్ గారు చెప్పారో అన్ని వార్డుల నుంచి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి ఈ యొక్క భూమిని ఈ యొక్క మట్టిని ఈ యొక్క నీరుని తీసుకొని మనం పవిత్రంగా దీన్ని ఒక పవిత్రమైన రాజధాని కట్టుకుందామని ఈ యొక్క మంచి దాంట్లో అందరికీ నేను ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పివివిఎస్ మూర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రవీంద్రారెడ్డి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక అనురాధ, కిలారి వెంకటస్వామి నాయుడు, కార్పొరేటర్లు రాజానాయుడు, ప్రశాంత్ కుమార్, మన్నెం పెంచల నాయుడు, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి నగరాన్ని నిర్మించబోతున్నామని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మన మట్టి మన నీరు కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్లోని అల్లీపురంలో మట్టిని భూగర్భ జలాలను సేకరించిన సోమిరెడ్డి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2వ డివిజన్లో కార్పొరేటర్ మేకల రామ్మూర్తి ఆధ్వర్యంలో మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మట్టితో పాటు భూగర్భ జలాలను రాగి పాత్రల్లో సేకరించి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మేళతాళాల మధ్య కలశాలను స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. రామబంటు సమక్షంలో మలిపూజ నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. పూజల అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా రాజధాని నగర నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అందరి అనుభవాలను కలబోసి అమరావతిని ప్రపంచంలోనే అత్యంత ఆధునికరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు.
రాజధాని కోసం నీరు మట్టిని రాముడు వారి పాదాల దగ్గర పూజ చేయించి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు తీసుకొచ్చాము. గ్రామస్తులందరూ వచ్చారు, నెల్లూరు నుంచి ప్రముఖులందరూ వచ్చారు. అది నా పూర్వజన్మ సుకృతంగా మేమందరం భావిస్తున్నాము. తరతరాలు అమరావతి రాజధాని పట్టణాన్ని ఎవరు నిర్మించారు, ఎవరి కాలంలో అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనని చరిత్రలో నిలిచిపోయే సంఘటన జరగబోతుంది. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రుల భాగస్వామ్యంతో రాజధాని నగర నిర్మాణానికి 22వ తేదీన ప్రధాని మోడీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణం కొరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ప్రతి గ్రామంలో మట్టి నీరు రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పాలన అవినీతిమయమైందంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ మండిపడ్డ ఆయన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా పనిచేయమంటూ కమిషనర్కు సూచించారు. నెల్లూరు మన్సూన్ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడ మురికి కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్వరాల తీవ్రత పెరుగుతున్నా పారిశుద్ధ్యం మెరుగుకు కార్పొరేషన్ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ తన సొంత నిధులతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే కార్పొరేషన్లో జరుగుతున్న పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఎమ్మెల్యే కమిషనర్ కూడా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజల సమస్యలు తీర్చమంటూ ఆయన కమిషనర్కు సూచించారు. శానిటేషన్కి డబ్బులు లేవంటున్నారు, స్కూళ్ళకి డబ్బులు లేవంటున్నారు, దేనికి అడిగినా డబ్బులు లేవంటున్నారు. కానీ వీళ్ళ ఆర్భాటాలకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని అడుగుతా ఉన్నాం. కాబట్టి కార్పొరేషన్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం, సార్ మీరు ప్రజలు ఇచ్చిన డబ్బులతో మీరు జీతంతో ఈరోజు కమిషనర్గా ఉన్నారు, ఎవరో తొత్తులుగా ఉండాల్సిన అవసరం మీకు లేదు. ప్రజలకి మాత్రం ఒక చిన్న పని చేసిన దాఖలాలు లేవు. ఎక్కడైనా చెత్తని కానీ కాలువలు కానీ దోమల నివారణ కానీ కుక్కలకు కానీ పందులకు కానీ ఎక్కడైనా అయిపోయిందంటే అవి తప్ప కొరవ పనులన్నీ మన నెల్లూరు కార్పొరేషన్ చేస్తుంది. మంత్రి గారు అయితే మనం ఈ జిల్లా మర్చిపోయింది. మంత్రికి మాకు ఒక మంత్రి ఉన్నాడు, అది మున్సిపల్ శాఖ మంత్రి అని చెప్పి ఈ జిల్లా మర్చిపోయింది. చిన్నంగా కూడా మాకు అసలు కార్పొరేషన్ ఉంది, కేవలం పన్నులు కట్టుకునే దానికి మాత్రం వచ్చి పీడిస్తుంటారు తప్ప ఈ కార్పొరేషన్ ఇంకా దేనికి పనికి రావట్లేదు అన్న పరిస్థితికి ఈరోజు కార్పొరేషన్ అనేది వెళ్ళిపోవటం నిజంగానే బాధాకరం. కార్పొరేషన్ల అధికారులను కూడా మేము తెలియజేస్తున్నాం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కాబట్టి మీ పని మీరు చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, ఎక్కడ ప్రజలకు అవసరమైన పనులు ఉంటాయో అక్కడికి వెళ్ళి పనులు చేయమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నామని నగర టీడీపీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పట్టణ కమిటీ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నామని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. టీడీపీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో ఈ సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. అమరావతిలో జరిగే రాజధాని శంకుస్థాపన కార్యక్రమంపై చర్చించామని చెప్పారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబుకు ప్రజల ఆశీస్సులు పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ నెల 20న ప్రజలు నర్తకి సెంటర్ వద్ద పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు మాట్లాడారు. ఈరోజు ఆయన చేస్తే పార్టీకి ప్రత్యేక హోదా ఉద్యోగి తెలుగుదేశం పార్టీ కావాలని వైఎస్ఆర్ పార్టీ చేస్తే జనంలో స్పందన వస్తుంది. మనం ప్రత్యేక హోదా కావాలని మన నాయకుడు అడుగుతున్నాడు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా ఈరోజు మనందరం కూడా 200 నుంచి 1000 రూపాయలకు చేసిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు కానీ, వార్డు ఇన్ఛార్జీలు కానీ, టౌన్ కమిటీ సభ్యులు కానీ పెన్షన్ ఇచ్చే రోజు మీరందరూ కూడా అక్కడ ఉండి వారి దృష్టి అక్కడికి తీసుకునే ప్రతి పెన్షన్దారుడికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. సమస్యలు 200 మాకు తాళ్ళు కదని చెప్తే దాన్ని 5 రెట్లు పెంచుతామని చెప్పి ఈరోజు మాట తప్పకుండా 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇచ్చారని చెప్పి ఇది కూడా మనం ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు. ప్రజాభిప్రాయాలు
ప్రజలకు చేయాల్సిన సేవ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఈరోజు చంద్రబాబు నాయుడు పడే కష్టం మనం ప్రజలకు ఎలా తెలియజేయాలి మీద అనేక వాటి మీద డిస్కషన్ చేసాం. ముఖ్యంగా రేపు అమరావతికి జరిగే శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పిలుపు మట్టి నీరు ఇవన్నీ సేకరించే కార్యక్రమాన్ని చర్చించాం. అదేవిధంగా ఈ నెల 20వ తేదీ అమరావతికి చంద్రబాబు నాయుడికి ప్రజా ఆశీస్సులు అనే కార్యక్రమాన్ని నగర పార్టీ తరఫున తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నాం, 20వ తేదీ నర్తకీ సెంటర్కి అందరినీ రమ్మని చంద్రబాబు నాయుడు గారికి ప్రజా దీవెనలు ఇవ్వమని కోరుకుంటాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.